కేంద్రం ప్రకటించిన స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులో సిద్దిపేట మెరిసింది. సిద్దిపేట అంటేనే అవార్డులు అని మరోసారి నిరూపించింది. జాతీయ జోనల్ స్థాయిలో 1,00,000కు పైగా ఉన్న జనాభా విభాగంలో ఈ అవార్డును కైవసం చేసుకుంది. స్వచ్ఛతపై నిర్వహించిన సిటిజన్ ఫీడ్ బ్యాక్లో అగ్రస్థానంలో నిలిచి జాతీయ స్థాయిలో గుర్తింపును సొంతం చేసుకుంది సిద్దిపేట. స్వచ్ఛతకు మారుపేరుగా నిలిచిన సిద్దిపేట మున్సిపాలిటీ పేరు లేకుండా అవార్డులు లేవు అనేది మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు చెప్పిన మాటను మరోసారి నిరూపించింది. రాష్ట్రంలోనే అనేక మున్సిపాలిటీలకు చెత్త సేకరణ, తడి పొడి చెత్తను వేరు చేయడం, చెత్త నుంచి సంపద సృష్టించడం, చెత్తను ఒక ఆదాయ వనరుగా మార్చే స్వచ్ఛ బడ్ లాంటి అనేక ప్రత్యేకతలు కలిగిన సిద్దిపేట మున్సిపాలిటీ మరోసారి జాతీయ స్థాయిలో తన సత్తాను చాటింది. జాతీయ స్థాయిలో స్వచ్ఛ సర్వేక్షణ్ ఫీడ్ బ్యాక్లో 1,00,000 పైచిలుకు జనాభా కలిగిన మున్సిపాలిటీల్లో అగ్రస్థానంలో నిలిచింది. ఎమ్మెల్యే హరీష్ రావు పర్యవేక్షణలో చెత్తపై ప్రజలకు నిత్యం అవగాహన కల్పించి చైతన్యం చేయడం ద్వారా మున్సిపల్ పాలకవర్గం అధికారులు సమన్వయంతో పనిచేస్తూ ప్రజల భాగస్వామ్యంతో కూడిన పనితీరుకు ప్రశంసగా నిలిచింది చెప్పవచ్చు. స్వచ్ఛ సర్వేక్షణలో దక్షిణ భారతదేశంలోనే సిద్దిపేట అగ్రస్థానంలో నిలవడం పట్ల మాజీ మంత్రి హరీష్ రావు హర్షం వ్యక్తం చేశారు. చెత్త సేకరణ, పారిశుధ్య నిర్వహణలో సిద్దిపేట చేపట్టిన వినూత్న విధానాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని, సిద్దిపేటకు జాతీయ అవార్డు రావడం ఎంతో గర్వకారణంగా ఉందన్నారు. ఈ దిశగా సహకారం అందించిన పట్టణ ప్రజలు, వారి కృషికి కౌన్సిలర్లకు, మున్సిపల్ అధికారులకు, సిబ్బందికి ఈ సందర్భంగా అభినందనలు తెలిపారు.